వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ సర్కార్ను గద్దె దింపడమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ నేత రేవంత్ రెడ్డి. రేపటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా 99 టీవీతో మాట్లాడారు. రాహుల్ టూర్ టీ కాంగ్రెస్ నేతలలో జోష్ నింపుతుందంటున్న రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో జోష్ నింపింది. అయితే రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు హైదరాబాద్ రానున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన టీపీసీసీ రాహుల్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లకు సంబంధించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాహుల్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఏ విధంగా చేశారు, అసలు రాహుల్ టూర్ ఉద్దేశం ఏంటి? కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తారా, స్వాగతం పలకాలన్నా, సమస్యల మీద రాహుల్ గాంధీ గారితో చర్చించడానికి మహిళలు కానీ, హైదరాబాద్ అంటే తెలంగాణేతరులతో కానీ, లేకపోతే విద్యార్థి నిరుద్యోగ యువత కానీ, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు కానీ, యువ పారిశ్రామికవేత్తలు కానీ, అదేవిధంగా మీడియా సంస్థలకు సంబంధించిన యజమానులు కానీ, మీడియాలో పనిచేస్తున్న మిత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి, వారితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా సమస్యలను ప్రస్తావించడం కోసం. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి పర్యటన దిగ్విజయవంతం అవుతుంది. దానికోసం అన్ని రకాలుగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ ప్రయత్నాలలో మునిగి ఉన్నారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటనని అంటే అడ్డుకోవడానికి కారణాలు ఏంటంటారు? అంటే ప్రభుత్వానికి భయం. ప్రధానంగా కేసీఆర్ను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిషేధించారు. అతన్ని ఆ ప్రాంతానికి రావడానికి అక్కడి విద్యార్థులు ఒప్పుకుంటలేరు. ఆయనను రానియనప్పుడు రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఒకవేళ వెళ్తే కేసీఆర్ గారి యొక్క బండారం బయటపడుతుంది అన్న భయంతో ప్రభుత్వమే అనుమతి ఇవ్వకుండా నిరాకరించారు. కానీ రాహుల్ గాంధీ గారిని ఉస్మానియాకు పోవడాన్ని నిరోధించగలిగినారు. కానీ సరూర్ నగర్ గ్రౌండ్కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రాకుండా ఆపలేరు కదా. ఏదేమైతే ఉంది, వారు అక్కడికి వెళ్ళినా వీళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గరకు వచ్చినా జరగబోయేది కేసీఆర్ గారి యొక్క బండారాన్ని బయటపెట్టడం జరుగుతుంది. ఏ ఆకాంక్షల మేరకు 6 దశాబ్దాల కోరిక కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందో తెలంగాణ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల యొక్క లక్ష్యాల మేరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అందుకోసమే సరూర్ నగర్లో సభ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దిగ్విజయవంతం అవుతుంది. కేసీఆర్ ఏదైతే భయపడ్డాడో అదే జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబం మీద తిరుగుబాటు చేస్తుంది. వారి దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా సమాయత్తమవుతుంది, కదులుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క పతనం ఖాయం. రాహుల్ గాంధీ ముస్లిం మైనార్టీలతో సమావేశం అవుతున్నదని షెడ్యూల్ ముందుగా రిలీజ్ చేసిన తర్వాత ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీలే ఈ సమావేశాన్ని అడ్డుకుందని మీ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. వాస్తవమే కదా. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది టీఆర్ఎస్ ఎంఐఎంఏ కదా. వాళ్లకు ఇబ్బందికరంగా పరిణమించే ఏ కార్యక్రమాన్ని కూడా పోలీసు అనుమతులు లేవనో, యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదనో, రకరకాల కారణాలు, పరిపాలన కారణాలు చూపించి వారి పర్యటనను అడ్డుకుంటున్నారు. నేను అనేది అదే, మేము అక్కడికి వెళ్ళలేకపోతే వాళ్ళే మా దగ్గరకు వస్తారు కదా. మైనారిటీ సోదరులు రాహుల్ గాంధీ గారిని కలవడం ఆపగలరా? పోనీ విద్యార్థులను కలవడాన్ని ఆపగలరా? కాబట్టి అక్కడికి వెళ్ళడాన్ని ప్రభుత్వం అనుమతి ఇవ్వనంత మాత్రాన రాహుల్ గాంధీ గారు అసలు మొత్తం ఏదో అడ్డుకుంటూ అంటే శునకానందం అంటారు దీన్ని. కేసీఆర్ గారు కాసేపు శునకానందం పొందినా మాకు వచ్చే నష్టం ఏం లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి పర్యటన 2 రోజులు దిగ్విజయవంతం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కసితో పనిచేస్తున్నారు. కేసీఆర్ గారు కల్పిస్తున్న అడ్డంకులను చూసి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, కసితోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం దొక్కుతున్నారు. మీరు రేపు శంషాబాద్ ఎయిర్పోర్టులనే చూస్తారు ఏ రకమైన స్వాగతం పలకపోతున్నారో. ఎల్లుండి సరూర్ నగర్లో జరగబోయే భారీ నిరుద్యోగ విద్యార్థి గర్జనలో కూడా మీరు ప్రజల యొక్క స్పందనను చూస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి పర్యటన తెలంగాణ ప్రజల యొక్క దిశ మలుపు తిరగబోతుంది. ఖచ్చితంగా ఈ పర్యటన తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రానున్న ఎన్నికల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? అంటే మీ పార్టీలో ఉన్న విభేదాలే టీఆర్ఎస్కు కలిసి వస్తున్నాయంట. ఇప్పుడు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు, ఒంటె పెదాలు ఇట్లా ఏలాడుతూ ఉంటాయి. అవి కింద పడితే తిందామని చెప్పి నక్క ఎదురు చూస్తుంటుందని. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉండే విభేదాలతోనే అధికారంలోకి వస్తానని కేసీఆర్ అనుకుంటున్నాడు తప్ప అట్లాంటిది ఏమి జరగదు. విభేదాలు లేవు, భిన్నాభిప్రాయాలని అందుకే చెప్తున్నా. భిన్నాభిప్రాయాలు వేరు, భేదాభిప్రాయాలు వేరు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి అందరం అభిప్రాయాలు చెప్పగలం. టీఆర్ఎస్ పార్టీలో బానిస బతుకులు. దొరగారి ముందల, రాజుగారి ముందల ఎవరైనా ఏమైనా మాట్లాడగలరా? జీ హుజూర్ అని వంగి వంగి వెనక్కి నడవాల్సిందే తప్ప సో వాళ్ళలాగా మేము లేమనేదే వాళ్ళ ఆశ్చర్యం. కానీ దాంతో ఏం కేసీఆర్కి వచ్చే లాభం ఏం లేదు. సమయం సందర్భం వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం, కేసీఆర్ని గద్దె దించుతాం.
ఇది రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ పర్యటనని విజయవంతం చేస్తాము. అదే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే మా లక్ష్యం అంటున్నారు. కెమెరా పర్సన్ రహీంతో శంకర్, 99 టీవీ, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.